నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు కొత్త హైవేపై వేలాది మొక్కలు నాటుతున్న అధికారులు క్రిస్మస్ నాటికి హైవే ప్రారంభం తుళ్లూరు ప్రాంతంలో వేగవంతమవుతున్న నిర్మాణాలు రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్ ఓటర్ల జాబితా లోపాలపై కాంగ్రెస్ సంతకాల ఉద్యమం మంగళగిరిలో పర్యటించిన నేతలు డిఎస్సి నిర్వహణలో అన్యాయం జరిగింది మాజీ సీఎం జగన్ను కలిసిన విఫలమైన అభ్యర్థులు గొల్లపూడి నుండి కృష్ణానది మీదుగా చినకాకాని మురుగన్ హోటల్ వరకు నిర్మించిన కొత్త హైవేపై మొక్కలు నాటారు. ఓ రిపోర్ట్. హైదరాబాద్ విశాఖల నుండి వచ్చే భారీ వాహనాలు కనకదుర్గ వారధి మీదుగా కాకుండా గొల్లపూడి నుండి చినకాకాని వరకు కొత్తగా నిర్మించిన చినకాకాని గొల్లపూడి బైపాస్ రోడ్డు మీద పచ్చదనం కోసం బుధవారం మొక్కలు నాటారు. దాదాపు 32,000 మొక్కలు నాటే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిడమరు గ్రామ శివారు నుండి ఈ మొక్కలు నాటే ప్రాజెక్టు ఆరంభించారు. ఈ మేరకు హైవే ప్రాజెక్టు డైరెక్టర్ పార్వతీశం మాట్లాడుతూ వచ్చే సంక్రాంతిలోపే ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్ నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మీడియంలో మేము ప్లాంటేషన్ ఆల్రెడీ ఇప్పుడు కూడా చేస్తుంటాం. ఏంటంటే మనకి గ్లేరింగ్ ఎఫెక్ట్ని అవాయిడ్ చేయడానికి, దాంతోపాటు ఎస్థెటిక్స్ ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నాము. సో నార్మల్గా చేసే మీడియం ప్లాంటేషన్ మా హైవేలో 2 rows చేస్తాం, స్టాగర్డ్గా పెడతా ఉంటాము. బట్ ఇదేంటే మనకి అమరావతి క్యాపిటల్ నుంచి పోతుంది కాబట్టి సో మనకి సీడ్ యాక్సెస్ రోడ్లో ప్లాంటేషన్ చేస్తున్నారు. సిమిలర్ ప్యాటర్న్ ఇక్కడ కూడా చేస్తున్నాం. సో దట్ దాంట్లో మింగిల్ అయ్యేలా ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా చేస్తున్నాం. సో ఈ ప్లాంటేషన్ కూడా మా కన్సెషన్ అదాని నవయుగ వాళ్ళు కూడా ఈ కడియం నుంచి స్పెషల్గా వాళ్ళ ఒక టీంని తీసుకొచ్చి ఆ ప్లాంట్స్ అన్నీ కూడా అక్కడి నుంచే తీసుకొచ్చి చేస్తున్నాం. వాళ్ళే ఒక 3-4 months వరకు వాళ్ళే మెయింటైన్ చేస్తారు. తర్వాత మా కన్సెషనర్ దగ్గర ఉండే టీము వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. వాళ్ళ దగ్గర హార్టికల్చర్ టీం అంటే మొత్తం మీడియన్ మాకు ఎక్కడంటే ఈ మధ్యలో ఈ క్రాష్ బ్యారర్ మధ్యలో 3 మీటర్లు వెడల్పండి. ఓకే, సో ఈ 3 మీటర్ల గ్యాప్లో కూడా మనం మధ్యలో ప్లాంట్స్ అన్ని స్టాగర్డ్ చేస్తాం. ఎవరి 3 మీటర్ గ్యాప్లో స్టాగర్డ్ చేస్తాం. ఈ ఎండలో ఏంటంటే 75 centimeters గ్యాప్లో అలాంగ్ ద హైవే అటు ఇటు కూడా హెడ్జెస్ డెవలప్ చేస్తాం. హెడ్జెస్ మధ్యలో ప్లాంట్స్ ఉంటాయి. అంటే ఇవి వచ్చేసి రఫ్గా 28,000 అండి. ఈ మధ్యలో మొక్కలు వచ్చేసి 3,500 దాకా ఉన్నాయి. సో రఫ్గా మనకి 31,500. ఇక్కడ మీడియం మనకు ఉన్నది ఈ ప్రాజెక్ట్లో రఫ్గా 11 కిలోమీటర్లు లెంత్ చేయగలము. మిగతానికి బ్రిడ్జెస్ అవి ఉన్నాయి కాబట్టి బ్రిడ్జెస్ లేని పోర్షన్ రఫ్గా మనకి 11 కిలోమీటర్లు ఉంది. సో దాంట్లో మనం 31,500 కిలోమీటర్లు చేస్తున్నాం. ఓకే, సంక్రాంతి కల్లా ఓపెన్ చేస్తాం. ఆ లోపల ఇవి కూడా హెల్తీ గ్రోత్ వస్తాయి. సో ఎస్థెటిక్స్ కూడా ఇంప్రూవ్ చేస్తే మన క్యాపిటల్ అమరావతి రాజధానికి మేము కూడా ఆ లెవెల్కి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎన్హెచ్ఏ నుంచి కూడా సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో సో డిసెంబర్ ఎండింగే చేయాలని ఇక రీసెంట్గా మన స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు గారు కూడా మన ఇన్స్పెక్ట్ చేశారు. సో ఇంకా తొందరగా చేయడానికి ప్రయత్నం చేయమని దానికి విధంగా కూడా మేము ట్రై చేస్తున్నాం. నవంబర్ కల్లా చేయండి అని అడుగుతున్నారు. సో దానికి కూడా మా ప్రయత్నాలు మేము ట్రై చేస్తున్నాం అండి. అవునండి, అది అక్కడి నుంచి ఆ బ్రిడ్జ్ వరకు కూడా సో రాజధాని మన సెక్రటరీ వరకు కూడా సో అందుకే టెంపరీగా ట్రాఫిక్కి కొంత రిలీఫ్ ఇవ్వడానికి అది టెంపరీగా అలౌ చేస్తున్నామండి. అవునండి, పబ్లిక్కి సో వాళ్ళకి అంటే సిటీలో రావాలంటే చాలా టైం పడుతుంది. సో ట్రాఫిక్ ఇంకేమీ లేదు. ఒక మనకి ఫ్లైఓవర్ 3 అని ఒకటి ఉంది. ఒక ఇప్పుడు అప్పుడంటే సీఎం గారు అండర్ పాసెస్ ఎడిషనల్గా అడిగారు కాబట్టి కొన్ని చోట్ల వర్క్ ఆపు చేయడం జరిగింది. సో అది తర్వాత సో మార్చిలో క్లియర్ అయింది. మార్చిలో ఫస్ట్ సీఎం గారు కూడా గడ్కరీ గారు మాట్లాడి సో ఫస్ట్ ముందు బైపాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎడిషనల్ వర్క్స్ ఏమైనా ఉంటే తర్వాత చేద్దాం, ముందు ప్రాజెక్ట్ త్రూ చేసిన తర్వాత అని అన్నారు. సో ఆ విధంగా మళ్ళీ మనము మార్చి 17 నుంచి రిజ్యూమ్ చేసాము. సో మళ్ళీ వర్షాలు రావడం వల్ల కొద్దిగా డిలే అవుతుంది. బట్ ఒక 2 monthsలో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా హైవేస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, కానీ
వెస్ట్ బైపాస్ ఏరియాలో ప్రత్యేకత ఉందని చెప్పుకోవడానికి ఏం ప్రత్యేకత ఉంది? యాక్సిడెంట్ల జోన్ విషయంలో మినహాయింపులు కానీ ఏంటి పర్టికులర్ ఏంటి రోడ్డుకు సంబంధించి? అంటే దీంట్లో ఏంటంటే మొత్తం అన్నీ కూడా మనకి ట్రాఫిక్, మనకి ఒక టూల్ ప్లాజా ఒకటి ఉంది వెంకటపాలెం దగ్గర, టూల్ ప్లాజా ఉంటుంది. అక్కడ ఒక దగ్గర ఎంట్రీ అండ్ ఎగ్జిట్, అంటే ఈ క్యాపిటల్లోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా చెన్నై నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడ కూడా మనకి మంగళగిరిలో ఎంటర్ అవ్వడానికి కూడా, సో ఎక్కడ నుంచి చెన్నై నుంచి మన హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనకి హైలాండ్ రోడ్లో దిగచ్చు, దిగి మంగళగిరికి దగ్గర వస్తుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే మనకి ఈ మీడియం ప్లాంటేషన్ ఒక మిగతా హైవేలో ఉన్న దానికంటే దీనికి డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి చేస్తున్నాము. ఇదే కాకుండా మేము హైవే లైటింగ్ కూడా ఎంత కూడా సోలార్ పవర్ తోటి చేస్తున్నాం ఇక్కడ. సో ఇంకా మనకి దీంట్లో బ్రిడ్జెస్లో లేవు, బ్రిడ్జెస్లో హైవే లైటింగ్ లేదు కాంట్రాక్ట్లో, బట్ అవి కూడా మనము ఒక రఫ్గా ఒక 10 crores దాకా వేరియేషన్ ఇచ్చి అవి కూడా చేస్తున్నాం. అది కూడా సంక్రాంతి టైంకి అది కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. ట్రాఫిక్ ఇక్కడ కూడా మనకి అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మొత్తం హైవే అంతా కూడా సర్వైలెన్స్లో ఉంటుంది. ఎవరి 1 kilometerకి కూడా మాకు కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నాము. మాకు కంట్రోల్ సెంటర్ కూడా టూల్ ప్లాజా దగ్గర పెట్టాము. సో అక్కడ అంతా కూడా మొత్తం ఎంటైర్ హైవే సర్వైలెన్స్ ఉంటుంది. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా సరే ఇమ్మీడియట్గా మనకి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, క్రెయిన్ కానీ అంబులెన్స్ కానీ పెట్రోల్ వెహికల్ కానీ వెళ్ళి ఇమ్మీడియట్గా మనకి గోల్డెన్ అవర్లో హెల్ప్ అందించడానికి సో ఆ ఏటీఎం సిస్టమ్ మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ చిలకలూరు బేస్లో చేసాం, సో ఇక్కడ కూడా చేస్తున్నాం అండి. ఓకే, థ్యాంక్ యూ. తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిపై ఓ అవివేక న్యాయవాది బూటు విసరడంపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తుళ్లూరు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద మాట్లాడుతూ అటువంటి న్యాయవాదులను శిక్షించాలని కోరుతూ కామ్రేడ్ కాబోతు ఈశ్వరరావు, ముప్పాల శివశంకర్రావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో దేవుని దయ, అనురాధ, బెజవాడ యాకోబు, పుట్టి నాగేశ్వరరావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో తుళ్లూరులో మన దేశంలోకెల్లా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు దేశ ప్రజలందరికీ ఒక దేవాలయం లాంటిది. మరి ఈ రోజున ఆ యొక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి గవాయ్ గారి పైన మరి సనాతన ధర్మం పేరుతో మరి ఒక న్యాయవాది బూటు విసిరేయటం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఐ పార్టీగా. ఈ రోజున దేశంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరి సుప్రీంకోర్టులో జరిగినటువంటి దాడిని ఖండించాలి, వారిపైన చర్యలు చేపట్టాలని. మరి ఈ రోజున దేశంలోకెల్లా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక న్యాయమైనటువంటి రాజ్యాంగ పద్ధతిలో ఉన్నటువంటి సుప్రీంకోర్టుని ఈ రోజున ఆ యొక్క జడ్జి గారి పైన దాడి చేయటం రాజ్యాంగాన్ని మరి అవమానపరచడమేనని, ఇప్పటికైనా దేశంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలు ఆ యొక్క దాడిని ఖండించాలి, వారిని శిక్షించాలని సిపిఐగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మొన్న 6వ తారీఖు సోమవారం సుప్రీంకోర్టు జస్టిస్ గారిని ఒక ఢిల్లీ స్థాయిలో ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పులు ఇసరటం అంటే ఎంత అన్యాయం. సనాతన ధర్మం అన్నాడు, సనాతన ధర్మం అయ్యి 200 లాయర్ అయి పుట్టి జస్టిస్ మీద బూట్లు ఇసేయటం అంటే ఎంత తప్పు పని. కానీ అలాంటి వాళ్ళని బయటికి రాకుండా శిక్షించాలని చెప్పి, రెండోది కేంద్ర ప్రధాని గారు పట్టించుకోలేదు అంతవరకు. మరి అలాంటి తప్పు చేసేవాళ్ళని కూడా పట్టించుకోకుండా సనాతన ధర్మం ఎలా అయింది? అమరావతి అభివృద్ధిలో భాగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాజాగా అనంతవరం, నెక్కల్లు, నేలపాడు గ్రామాలలోని రైతుల ప్లాట్లు కూడా అభివృద్ధి పరుస్తున్నట్లు తుళ్లూరు రైతు కాటా అప్పారావు అంటున్నారు. ఈ మేరకు సిటీ న్యూస్ ద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని నగర నిర్మాణంలో భాగంగా
మే 2వ తారీఖున భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పునఃశంకుస్థాపన కార్యక్రమాన్ని చేయటం జరిగింది. మరి ఆ శంకుస్థాపన చేసిన తర్వాత గత 3-4 నెలల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల వల్ల పనులు కొంచెం మందకొడిగా సాగుతున్నాయి. ఈ 15-20 రోజుల నుంచి వర్షాలన్నీ తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం పట్టిన తర్వాత పనులన్నీ కూడా చాలా జోరుగా సాగుతున్నాయి. మరి దీనికి సంబంధించి 58,000 కోట్లతోటి 74 పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. ఆ వర్కులన్నీ కూడా మొదలుపెట్టారు. వీటిల్లో భాగంగానే రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు ఉన్నాయి. ఈ రిటర్నబుల్ ప్లాట్లలో కూడా రోడ్లు మొదలుపెట్టారు. రోడ్లు కానీ, వాటరు, డ్రైనేజీ, కరెంటు, కేబుల్ ఇవన్నీ కూడా ఇచ్చి రైతుల ప్లాట్లు కూడా రాబోయే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లోనే మౌలిక సదుపాయాలు కూడా పూర్తి చేస్తాం. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వారు నిర్మాణాలు చేసుకోవచ్చని చెప్పి సిఆర్డీ వారు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నెక్కల్లు, అనంతారం, నేలపాడు లేఅవుట్లో పనులు మొదలుపెట్టారు. దీనికి రైతులందరం కూడా ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి మేమంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నిర్మాణ పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ నిర్మాణ పనులన్నీ కూడా ఎక్కడా కూడా ఆగకుండా వర్షాలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి స్పీడ్గా మరి నిర్మాణ పనులన్నీ కూడా చేస్తారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. సిఆర్డీ వారు ఇప్పటికే మరి సిఆర్డీ వారు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ అదేవిధంగా బాబు గారు కానీ అదేవిధంగా నారాయణ గారు కానీ మొదలుపెట్టిన తర్వాత 3 సంవత్సరాల్లోనే మొదట విడత పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా పనులు కూడా అదేవిధంగా స్పీడ్గానే సాగుతున్నాయి. అదేవిధంగా వర్కర్స్ కూడా మరి ఎక్కువ మంది ఇప్పటికే 10,000 మంది వచ్చారు. రాబోయే 2-3 నెలల్లో ఇంకో 20,000 మంది కూడా వస్తారు. 2-3 షిఫ్టుల్లో కూడా వర్కులు చేస్తారని చెప్పి చెబుతున్నారు. మరి రైతులందరం కూడా ఈ స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. జై అమరావతి. మీకు తెలుసా 2024లో పై చదువుల కోసం అమెరికాకు వెళ్లిన భారత విద్యార్థుల సంఖ్య ఎంత? 2024లో పై చదువుల కోసం అమెరికాకు వెళ్లిన భారత విద్యార్థుల సంఖ్య 3.3 లక్షలు. మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ ఉద్యమాన్ని బుధవారం ప్రారంభించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ప్రారంభించింది. ఈ మేరకు మంగళగిరిలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టినట్లుగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటూరు జిల్లా పరిశీలకులు శ్రీపతి ప్రకాశం అన్నారు. బుధవారం సాయంత్రం మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో గత నెల 15వ తేదీ నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జరిగే దేశవ్యాప్త కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ మంగళగిరిలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రకాశం మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తూ పరిపాలన చేస్తోందని విమర్శించారు. ప్రజల ఓట్లను దోచుకొని మూడోసారి గద్దెనెక్కిందని అన్నారు. ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలకు పాల్పడి లేని ఓట్లను ఉన్నట్లుగా చూపించి ఉన్న ఓట్లను తొలగించి బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని విమర్శించారు. దీనివల్ల నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా వారికి నచ్చిన నాయకులను ఎన్నుకునే అధికారాన్ని కోల్పోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుక విజయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న వ్యక్తిని దళిత సీజేఐ అని సంబోధించడం దారుణమని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అలాంటి వ్యక్తిపై దాడికి పాల్పడడం సబబు కాదని అన్నారు. ఇంత జరిగినా కేంద్ర హోంశాఖ మంత్రి గాని, న్యాయశాఖ మంత్రి గాని, ప్రధానమంత్రి గాని స్పందించకపోవడం అన్యాయం అని అన్నారు. ప్రజాస్వామ్యం దేశంలో ప్రమాదంలో పడిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీ పాలనలో దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా నేడు తామే నిజమైన దేశభక్తులమని బీజేపీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ హనుమంతరావు, ఎం కృష్ణ, కె జీవన్ సాగర్, షేక్ మున్ని, ఆర్ పూర్ణచంద్రారావు, బి సమర్పణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేవస్థాన రోడ్డు మీదుగా గాలిగోపురం మెయిన్ బజార్లో సంతకాలను సేకరించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సోదరులు చిలక విజయ్ కుమార్ గారి నేతృత్వంలో నా పేరు శ్రీపతి ప్రకాశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడిగా వచ్చాను. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చినటువంటి నినాదంతో మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున మరి
మంగళగిరి నియోజకవర్గ బాధ్యుడైనటువంటి సలీం గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈ రోజున భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ దొంగ ఓట్ల నమోదు, అదేవిధంగా దొంగ ఓట్లను ఏ విధంగా చేర్చాలి, ఏ విధంగా తీసివేయాలనేటటువంటి దాని మీద మరి మాకు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దీన్ని ఎగ్జాంపుల్గా కర్ణాటక రాష్ట్రంలో మహదేవపురంలో కూడా వారు సునిశ్చితంగా పరిశీలించి మరి ఈ మహదేవపురం నియోజకవర్గంలో 6,000 ఓట్లని అదనంగా ఉన్నాయి లేనట్టుగా చూపించి, లేని ఉండగట్టుగా చూపించి ఆ విధంగా మరి దొంగతనం జరిగింది. అదేవిధంగా బీహార్లో 60 లక్షల ఓట్లు తీసివేసి మరి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని, దేశంలో ఉన్న నలుమూలల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మరి ఆ విధంగా చేర్చినప్పుడు మరి ఆల్ ఇండియా ఎలక్షన్ కమిషన్కి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మరి రాహుల్ గాంధీ గారు పోరాటం చేసి ఈ 60 లక్షల ఓట్లు ఖచ్చితంగా తొలగించాలి, ఈ విధంగా మీరు దొంగతనంగా మీరు రాజ్యం ఏలుతున్నారు కాబట్టి మీరు ఏలడానికి వీలు లేదనేటటువంటి దాని మీద ప్రజల్లోకి తీసుకొచ్చి మరి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి, మరి బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే ప్రజాస్వామ్యం ఉండాలి అనే విధంగా ఈ రోజున మరి మాకు ఈ ఆదేశాలు ఇచ్చున్నారు. నమస్కారం. ఇప్పుడే పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీపతి ప్రకాష్ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఎందుకో ఏర్పాటు చేయడం జరిగిందో చెప్పారు. మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ దేశంలో యువత రాజ్యాంగం ఎట్లు నడుస్తూ ఉంది, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మరొక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ప్రతిరోజు ఏర్పడుతూ ఉన్నాయి. నిన్న చూసుకుంటే నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం ఒక వ్యక్తికి న్యాయం ధర్మం జరగాలంటే ఆఖరిగా ఎక్కడైతే వారి స్థానం ఉంటుందో, న్యాయం దొరికే స్థానం, ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తికే రక్షణ లేని పరిస్థితి ఈ దేశంలో కనబడుతూ ఉంది. అది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. చాలా సింపుల్ వర్డ్స్ చెప్పారు ఆ దాడి చేసిన లాయర్ గారు. మా దైవాన్ని కించపరిచారు, మా దైవాన్ని అవహేళనగా మాట్లాడారు, అందువల్ల నేను దాడి చేశాను, నేను ఆ దాడికి ఏం పశ్చాత్తాపడతలేదని. సిగ్గుపడాలా? ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్షలకు హాజరైన అభ్యర్థులు బుధవారం మాజీ సీఎం జగన్ను కలిశారు. అనంతరం తమకు డిఎస్సిలో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ మాట్లాడారు. ఈ ప్రభుత్వం వదిలిన మెగా డిఎస్సిలో జియో 77 సరిగ్గా అమలు చేయకుండా టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళని, మెరిట్లో వచ్చిన వాళ్ళని మెరిట్ లిస్ట్లో ఓపెన్లో ఇవ్వకుండా రిజర్వేషన్లు ఇచ్చేసారు సార్. దాంతో నాలాగా రిజర్వేషన్లు ఉన్న విద్యార్థులకు అందరికీ పోస్ట్ లాస్ అయింది సార్. ఇదేంటని మేము పోయి విద్యాశాఖని అడిగితే వాళ్ళు తలాతో ఒకలేని సమాధానాలు చెప్తున్నారు సార్. ఏదైనా ఎందుకు పోయింది సార్ అంటే ఇట్లా అంటున్నారు. ఎవరినైనా అడిగితే స్పోర్ట్స్ వాళ్ళు ఇచ్చేసామంటున్నారు. అసలు స్పోర్ట్స్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టకుండా జాబ్ ఇవ్వడమే సార్ కొత్తగా, మాకేం అర్థం కావట్లేదు. అసలు స్పోర్ట్స్ కోటా అనేది డిఎస్సి మాకు ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు, మెరిట్ లిస్ట్ లో మెన్షన్ చేయలేదు, కానీ సెలక్షన్ లిస్ట్ వచ్చాక స్పోర్ట్స్ అని చెప్పేస్తున్నారు. అది ఎట్లా ఇస్తారా సార్ అంటే ఏదో జీవో లేదంటే అది అడ్డుదిడ్డంగా మాట్లాడుతున్నారు. రెస్పాన్స్ లేదు. మేము కోర్టులకు వెళ్ళాం సార్, మేము కలిసాము సార్, మంత్రి గారికి కలిసాము, విద్యాశాఖ మంత్రి గారిని కలిసాము, విద్యాశాఖలో కలిసాము, మన విద్యాశాఖ డైరెక్టర్ని కలిసాము. సమాధానమే లేదు సార్. మీరు గ్రీవెన్స్కి వెళ్ళండి, గ్రీవెన్స్ తేల్చుకోండి అంటున్నారు సార్. గ్రీవెన్స్కి వెళ్తే వాళ్ళు ఏంటంటే ఏదో ఒక ఆన్సర్ ఇచ్చి పంపించేస్తున్నారు సార్. సో కోర్టుకి వేసినా కోర్టు గ్రీవెన్స్ పంపించింది. అసలు ఏ రూల్స్ సార్? ఎక్కడైనా అందరు సెలెక్ట్ చేసేసి గ్రీవెన్స్ కి వెళ్ళడం ఏంటి సార్? ఎగ్జామ్ మేము 5 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతుంది, కష్టపడి చదువుతున్నాం. మేము క్లాస్ చెప్తాము, ఏం రాకుండా వాళ్ళు చెప్తారు, క్లాస్ ఎక్కడ చెప్తారు సార్, ఎక్కడ వేస్తారు, మాకు పోస్ట్ ఎట్లా వేస్తారు, కష్టపడి చదివాం సార్. మరి మాకు న్యాయం జరగాలి కదా సార్. తెలుగు సార్, ఎస్ఏ తెలుగు 23 సార్, 23 ర్యాంక్ వచ్చింది కృష్ణా జిల్లాలో. అదే ఓపెన్ మేము కష్టపడి చదువుకున్నాం కదా సార్, 5 ఏళ్ళు చదివాము. స్పోర్ట్స్ వాళ్ళు ఏం చదువుకోకుండా, ఎగ్జామ్ ఏం రాయకోకుండా వాళ్ళు క్లాసులు ఏం చెప్తారు, అదే ఒకటి మాకు కావాలి సార్, న్యాయం కావాలి సార్. మేము కష్టపడ్డాము, ఉపయోగమే ఉంది సార్. ఎందుకు చూస్తున్నారు, లేటర్ తిరుగుతారు, మరి సెలక్షన్ చేశారు, మాకు అదే కావాల్సింది సార్. గడ్డ పంపించుకున్నాల్సింది కదా, పంపించారు, వెళ్ళాము, అందరికి చెప్పుకున్నాం, సంతోషించాం. మా వారు లేరు, నేను వీడియో స్కూల్ మానే చదివాను సార్, చదివి వచ్చింది. ఎట్లయినా మాకు న్యాయం జరగాలి సార్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలు స్పోర్ట్స్ పడ్డారు, సబ్జెక్ట్ ఏం చెప్తారు, పద్యం చెప్పమని చెప్తారా, ఏం చెప్పమని చెప్తారు, ఎట్లా చెప్తారు సార్? మాకు ఎగ్జామ్ క్యాన్సిల్ కావాలి సార్, అంతే తప్ప మాకు ఏమి వద్దు సార్. ఈ రిక్రూట్మెంట్ అనేది
మంగళగిరి టౌన్ తో అనుబంధం ఉన్న ప్రముఖ గుండె మార్పిడి చికిత్సా నిపుణులు డాక్టర్ కెవి రాజశేఖరరావు ఇటీవల డెన్మార్క్ వెళ్లారు. వివరాలు వీక్షిద్దాం. అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన ప్రఖ్యాత గుండె వైద్య శాస్త్ర చికిత్స నిపుణులు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ కెవి రాజశేఖరరావు ఇటీవల డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ నగరం వెళ్లారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రెనోవా సెంచరీ హాస్పిటల్స్ లో సివిటిఎస్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చైర్మన్ గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కోపెన్హాగన్ నగరంలో జరుగుతున్న యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియోథెరిక్ సర్జరీ 39వ వార్షిక సమావేశంలో పాల్గొని తాను చేసిన 11,240 బైపాస్ సర్జరీల విజయాలను ఆ మేరకు ప్రెజెంటేషన్ను ఇచ్చారు. అనంతరం డాక్టర్ రాజశేఖరరావు ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖరరావు సన్నిహిత మిత్రులు మంగళగిరికి చెందిన ప్రముఖులు శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు జొన్నాదుల బాబు శివప్రసాద్ విషయాన్ని సిటీ న్యూస్ కు పంచుకున్నారు. హైదరాబాదులోని రెనోవా హాస్పిటల్లో సివిటిఎస్ అండ్ గుండె మార్పిడి శస్త్ర విభాగం చైర్మన్గాను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గాను పనిచేస్తున్నటువంటి నా సన్నిహిత మిత్రులు డాక్టర్ కెవి రాజశేఖరరావు గారు ఇటీవల హార్ట్ సర్జరీకి సంబంధించిన యూరోపియన్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొనడానికి డెన్మార్క్లోని కోపెన్హాగన్ వెళ్ళారు. తాను విజయవంతంగా చేసిన 15,000 బైపాస్ సర్జరీ కేసుల ఫలితాలను అక్కడ వివరించి అక్కడ ఆ సమావేశంలో వారి యొక్క అభినందనలు అందుకున్నారు. రాజశేఖరరావు గారు మన మంగళగిరిలో ఉన్నటువంటి అనేక మంది పేద విద్యార్థులకు సహాయ సహకారాలు మన మార్కండే ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా అందిస్తున్నారు. వారు స్వతహాగా రాజశేఖరరావు గారు దాదాపు 15,000 హార్ట్ సర్జరీస్ విజయవంతంగా పూర్తి చేసి భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచారు. తర్వాత ఆయన గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా దాదాపు ఒక 20 దాకా దేశ విదేశాల్లో కూడా చేసాయి. అనేక మంది పెద్దల ప్రశంసలందరూ భారతదేశం వ్యాప్తంగా పొందారు. డాక్టర్ గారికి మంగళగిరితో సన్నిహిత సంబంధాలు ఉన్నందున మరి వారిని మంగళగిరి సిటీ కేబుల్ ద్వారా నేను వారిని పరిచయం చేస్తున్నాను. ఈనాటి మంచి మాట. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే అతని జీవితంలో అన్నీ సక్రమంగా ఉన్నాయని కాదు, జీవితంలో అన్ని విషయాల పట్ల అతడి దృక్పథం సరైన రీతిలో ఉందని అర్థం. సుందర్ పిచాయ్. పెదవడ్లపూడి యూపీ స్కూల్లో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో 4 వారాల పాటు జరిగిన 11వ ఉచిత మహిళా యోగా శిక్షణ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథులుగా గ్రామ మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్, యోగా సేవా కేంద్రం ఉప ప్రధాన యోగాచార్యులు శ్రీ యథాశక్తి యోగి గురూజీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యోగా సేవా కేంద్ర ప్రతినిధి కీర్తి యోగి మాతాజీ, యోగ సాధకులు అన్నే పద్మలత, సుజాత, పద్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పెదలపూడి గ్రామంలో యోగా కార్యక్రమం జూన్ 21వ తారీఖున మొదలైంది. ఆ రోజు ప్రపంచ యోగా డే సందర్భంగా మన రాష్ట్రంలో ప్రధానమంత్రి అలాగే మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆ రోజు గిన్నీస్ రికార్డు కూడా ఎక్కడం జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజు 5-6 మందితో మొదలైన ఈ యోగా ఈ శిక్షణా కేంద్రం ఈ స్కూల్లో దాదాపు 30-35 మంది ఈ కార్యక్రమానికి వస్తున్నారు. దాంతోపాటు చిన్నపిల్లలు కూడా రావటం అనేది వాళ్ళ హెల్త్ పాయింట్గా ఎంతో ముఖ్యం. వాళ్ళ భవిష్యత్తులో ఎలాంటి బ్రేక్ రాకుండా
కంటిన్యూషన్గా పిల్లలు చేస్తే వాళ్ళకి ఎంత ఉపయోగం అనేది, ఆ కుటుంబానికి కూడా ఉపయోగం అది. నేను ఇంకోటి ఏంటంటే, భార్యాభర్తలు కనుక చేసినట్టయితే అసలు ఎక్కడ ఎడవకుండా వస్తారు. భర్త లేకపోతే భార్య చేస్తే ఏదో ఒక కాజులో ఆగాల్సి వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ చేయటం వలన యోగా కార్యక్రమం ఎక్కడ ఆగదు. మీరు ఇదే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే మరి మన అదృష్టం ఏమిటంటే, ప్రస్తుతం మన దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరు కూడా యోగ సాధకులు. ప్రతిరోజు క్రమం తప్పుకోకుండా యోగా చేస్తారు. ఎంత బిజీగా ఉన్నాం, మనమే ఇంకా అశ్రద్ధ చేస్తూ ఉన్నాం అనమాట. యోగాకి రండి రండి అని పిలుస్తుంటే మేము మాకు సమయం లేదండి, చాలా బిజీగా ఉన్నామండి, మేము 6:30 క్యారేజీలు కట్టాలి ఇట్లా అంటున్నారు. వాళ్ళేమో అంత పెద్ద పెద్ద పదవుల్లో ఉండి వాళ్ళు యోగా చేయండి అని చెప్పి వాళ్ళు చేసి మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నాకు 55 సంవత్సరాలు. ఇప్పుడు నేను రాజకీయాల్లో తిరిగాను, ఇంకా వేరే వేరే ఆర్గనైజేషన్స్ చాలా తిరిగాను, కానీ ఎప్పుడు కూడా నేను పేపర్ రోజు చదువుతాను. నరేంద్ర మోడీ గారు సిక్ అయ్యి ఒకరోజు హాస్పిటల్లో ఉన్నట్లుగా కానీ, చంద్రబాబు నాయుడు గారు సిక్ అయ్యి ఒకరోజు హాస్పిటల్లో ఉన్నట్టు కానీ న్యూస్ మనం వెళ్ళా. దానిలో ఉన్న రహస్యం ఏమిటంటే, వాళ్ళు యోగా చేయటం. దీన్ని అందరూ మనం తెలుసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పెదవట్లపూడి గ్రామంలో ఒక ఇల్లు కూడా మిగలకుండా అందరూ యోగ సాధకులుగా మారాలని మీ అందరం కూడా కోరుకుంటూ, జై గురుదేవ్, శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏంటంటే చూడండి, డెలివరీ తర్వాత విటమిన్ డెఫిషియన్సీ వస్తుందండి, అలాగే ఎనిమిక్ అవుతారు, రక్తహీనత వస్తుంది, అలాగే కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అందుకని తప్పనిసరిగా ఆడవాళ్లకు ముఖ్యంగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి. వాటిల్లో అన్నింటికంటే ముఖ్యమైనది, చాలామంది వాకింగ్ అని చెప్తారండి, వాకింగ్ కాదను, కానీ యోగ సాధన ఏంటంటే లోపల ఉండే ఇంటర్నల్ గ్లాండ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తాయి. అందుచేత ఇక్కడ ఒక్క నెలలోనే మాకు బాగుందంటే మాకు బాగుందని చెప్తున్నారన్నమాట. పెద్ద పెద్ద వాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళు కూడా వచ్చి చక్కగా వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. కాబట్టి పెద్దలు చెప్పినట్లుగా మనందరం ఒక్కరోజు కూడా మానకుండా సాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన వంతు, మన ఆరోగ్యాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో మన ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. అది మాత్రం ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాం. కాబట్టి మనందరం కూడా ఆయురారోగ్యాలతో ఉండటానికి యోగ సాధన ఎంతగానో దోహదపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ పెదవడ్లపూడిలో వాల్మీకి విగ్రహం వద్ద వాల్మీకి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నే చంద్రశేఖర్, మాదల రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వాల్మీకి జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి పెదవడ్లపూడిలో వేంచేసి ఉన్న ఈ వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద మరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మరి సీనియర్ నాయకులు, మరి గ్రామ పెద్దలు, వాల్మీకి కులస్తులు, మరి యువత ముందు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి వాల్మీకుల చిరకాల వాంఛైన ఎస్టీ హోదా కోసం మరి మేమందరం ప్రయత్నిస్తున్నాం. మరి హోదా నెరవేరాలని. మరి ఇక్కడ వాల్మీకులు పడుతున్న ప్రధానమైన ఇబ్బంది సరైన ఇళ్ల స్థలాలు లేవు. మరి అద్దీంట్లో ఉంటే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇళ్ల పట్టాలు కావాలని నారా లోకేష్ గారిని మేము ఈ వాల్మీకి ఉత్సవాల సందర్భంగా విన్నవించుకుంటున్నాం. మాకు నివాస స్థలాలు ఏర్పాటు చేసి మరి మా చిరకాల వాంఛైన ఎస్టీ హోదా కూడా సాధించేంత వరకు మరి మా పోరాటాన్ని కొనసాగిస్తామని. ముఖ్యంగా ఈరోజు ఈ జయంతి కార్యక్రమాలు జరుపుకోవడానికి ఆ రోజు మహనీయుడు వాల్మీకి మహర్షి రామాయణం రచించడం జరిగింది. అదే మాకు ఐడెంటిఫై అయింది. ఈరోజు ప్రతి ఒక్కరికి ముఖ్యమైన ఆయుధం చదువు. ఆ చదువు అనేది చదువుకుంటే ప్రతి ఒక్కరు ప్రతి రంగంలో ముందుకెళ్తాం మనం. అలాగే ఆ రోజు మేము కొంత భాగం రాయలసీమలోను, కొంత భాగం ఆంధ్రప్రదేశ్ 5 జిల్లాల్లోనూ ఉండడం జరిగింది. ఆ రోజు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం ఏంటంటే, కొంతమందిని ఎస్టీలుగా, కొంతమందిని బీసీలుగా విభజించి పరిపాలించాడు. ఆ తప్పిదం చాలా వరకు చాలా కుటుంబాల మీద ప్రభావం చూపి మేము చాలా వరకు లాస్ పోవడం జరిగింది. ఈరోజు మా ఆత్మబంధువైన కాలం శ్రీనివాసరావు గారు కానీ, అటు ప్రజెంట్ ఎంపీ గారైన లక్ష్మీనారాయణ గారు కానీ, అటు పార్లమెంట్లోనూ ఇటు అసెంబ్లీలోనూ పదే పదే విషయం గురించి చంద్రబాబు గారికి వినపడడం జరిగింది. దాని మీద సరైన స్పందన వచ్చిందని మొన్న కొంతమంది చెప్తుండగా మేము విన్నాము. అదే స్పందన ఇప్పుడు వచ్చిద్దాం అనుకున్నాము, ఇప్పుడు రాలేదు. వచ్చే సంవత్సరం అన్న జయంతి నాటికి మాకు ఎస్టీ హోదా అనేది వచ్చి మేమందరం బాగుపడి మా కుటుంబాలు బాగుపడితే జీవితాంతం ఈ కుటుంబ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని మేము కోరుకుంటున్నాం. అన్ని రకాలుగా అంటే ఆయన వయసు పెరిగిన కొద్దికి ఆయన చాలా మార్పు తీసుకొచ్చుకున్నారు. తర్వాత రామాయణం రాసిన తర్వాత ఆయన ప్రపంచవ్యాప్తంగా మహర్షిగా అయ్యారు. ఆయన ఈ కార్యక్రమాన్ని పెదవడ్ల గ్రామంలో నిర్వహించడం అనేది చాలా సంతోషం. ముందుగా బోయి వాల్మీకి
ఈ సంఘాన్ని మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సుండిపాలెం వాల్మీకి యూత్ వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు వెంకటేష్ చెప్పినట్టు ఎస్టీ ఇది చేయాలని చెప్పి కోరుతున్నాం అన్నారు. మరి ఎందుకనో మన ఏరియాలోనూ బీసీ ఉంది, ఏలూరు అటు ఏజెన్సీ ఏరియాలోనూ ఎస్టీ ఉన్నారు కొంతమంది. ఈ మన వాల్మీకి బోయలు ఏలూరు ఆ ఏరియా అటైతే ఎస్టీ ఉన్నారు. మరి అది ఒక్కసారి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే మనకి తెలుగుదేశం ప్రభుత్వం వాల్మీకి బోయల్ని ఎంపీలని చేసింది, మంత్రులను చేసింది. ఇప్పుడు అంబికా లక్ష్మీనారాయణ గారు ఎంపీగా ఉన్నారు, అట్టా కాలువ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇట్లాంటి వారిని అందరినో తయారు చేసి మీ అందరికీ ఒక గుర్తింపు ఇచ్చింది. కాబట్టి మీ సమస్యలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఎస్టీ చేయడానికి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళమని లోకేష్ గారికి చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతం చేద్దాము. అలాగే ఇల్లు లేని వాళ్ళకి నిరుపేదలు అని చెప్పి అన్నారు. పొద్దున కూడా మేము ఆఫీసులో అడిగాము. 20,000 టిట్కో ఇళ్ళు అప్పుడు లోకేష్ గారు హామీ ఇచ్చారు. దానిలో భాగంగా 20,000 మరి ఏ ఏరియా ఏ జోన్లో కట్టాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి మనందరికి కూడా మా ఏరియాలో కొంచెం కట్టండి, పెదవాళ్ళపూడి ఏరియా అయితే బాగుంటుంది మంగళగిరి కంటే అంటే సరే ఆలోచించి చేద్దాం. మరి మీ ఊళ్ళో భూమి లేదు కదా అన్నారు. మరి కొనైనా సరే ఏదో రకంగా ఆలోచించి చేస్తారు. కాబట్టి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన పెదవాళ్ళపూడి గ్రామ ప్రజలకు, బోయి వారసులకు అందరికీ మా బీసీసీఎల్ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆది గ్రంథం అందించిన వాల్మీకి మహర్షి రామాయణం రాశారు. మరి రామాయణం ఏ రకంగా ఉందంటే ధర్మం గురించి కానీ, ఒక అన్నదమ్ములు ఎట్లా ఉండాలి, ఒక తండ్రి కొడుకులు ఎట్లా ఉండాలి, ఒక భార్య భర్తలు ఎట్లా ఉండాలి, ఒక ధర్మంగా ఎట్లా పరిపాలించాలని చెప్పేసి రామాయణం రాశారు. మరి ఆ రాశారు కాబట్టి మరి వాల్మీకి మహర్షి గారిని ఈరోజు కూడా మరి గుర్తుంచుకొని మరి అందరూ పూజ చేయడం జరుగుతుంది. ధర్మం ఎప్పుడు తప్పదు, ధర్మం పాటించిన వారికి ఎప్పటికైనా సరే అంతా బాగుంటుంది. మరి అదే నిదర్శనం రాముల వారి గురించి మరి రాశారు. కాబట్టి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తాడేపల్లి ఆటో వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో నులకపేట ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. మతోన్మాద ఫాసిస్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పీకేఎస్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి కొండారెడ్డి, యూనియన్ నాయకులు ఎస్కే శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడు. అలాగే ప్రశ్న అనే దాన్ని సహించని ఒక దుర్మార్గమైన వైఖరి అవలంబిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే 2016లో కార్మిక చట్టాల సవరణ ప్రారంభించాడు. అప్పటి నుండి నూతన కార్మిక చట్టాలను అమలు చేయవద్దని, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు, జిల్లాలో ఉన్న అనేక అసంఘటిత రంగ కార్మిక సంఘాలు పోరాటం చేసినాయి. అందులో మేము కూడా ప్రగతిశీల కార్మిక సమాఖ్య, అట్లాగే మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ ఒక బలంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ప్రజల పోరాటం వలన ఆగిన ఈ నూతన కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు తప్పనిసరిగా అమలు చేస్తాం. ఎందుకంటే తన ప్రియమైన మిత్రులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు, ఆదాని, అంబానీ, మిత్తల్, టాటా రకరకాల పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులు కావచ్చు, ఈ దేశంలో డబ్బు లక్షల కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయి అక్కడ బ్రహ్మాండమైన జల్సాలు చేస్తున్న పెట్టుబడిదారులు కావచ్చు. అలాగే రవాణా రంగంలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 21ని మొన్న అసెంబ్లీలో చెప్పారు తీసేస్తామని, కానీ ఇంతవరకు దాన్ని డిజాల్వ్ చేయలేదు. ఆ జీవోని వెంటనే తొలగించాలి.
అలాగనే మొన్న వాహన మిత్ర అని వేశారు. వాహన మిత్ర అంటే దాదాపుగా మన స్టేట్ వైడ్గా చూసుకుంటే 12-13 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. మేమేం ఫస్ట్ కూడా మా డిమాండ్ కూడా ఏం చేసామంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్కి కంపల్సరిగా వాహన మిత్ర అమౌంట్ ఇవ్వాలి అని చెప్పాము. కానీ వాళ్ళు వేసింది ఏంటంటే ఎవరో ఓనర్లకి బళ్ళు ఉన్న వాళ్ళకి అలా వేశారు. 2,90,000 మంది డేటా ఇచ్చారు. దాంట్లో చాలామందికి కూడా ఇంతవరకు ఇంకా అమౌంట్ పడలేదు. రకరకాల కారణాలతో సర్టిఫికేట్ లేదు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఏదో కారణాలతో పక్కన పెడుతున్నారు. కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్కి వాహన మిత్ర అమౌంట్ ఇవ్వాలి. అలాగనే మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ కార్పొరేషన్ వేయాలి. మా డిమాండ్ ఏంటంటే నెలకి ఒక 5,000 రూపాయల పెన్షన్ కింద ప్రతి ఆటో డ్రైవర్కి కుటుంబానికి ఇస్తామని చెప్పారు. అది అమలు చేయాలి. ఈ చేసే భాగంగాలో ఏదైనా ఉద్యమం చేయడానికి మంగళగిరి ఆటో డ్రైవర్స్ అని మరియు పీకేఎస్ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాము. స్థానిక సంస్థల ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె నరసింహారావు, డాక్టర్ సీతల మదాన్ తదితరులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేయాలని, అలాగే ఎవరైతే ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువత కానివ్వండి, సామాజిక కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ముందుకొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేయడానికి రావాల్సిందిగా కోరుతున్నాము. మా నెంబర్ కూడా మేము పత్రికా మిత్రులకి తర్వాత ఇస్తాము. ఆ నెంబర్కి సంప్రదించి ఆంధ్రప్రదేశ్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోని పాల్పంచుకోవాలని, ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేయాలని మీ అందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. నమస్కారం. ఇప్పుడు చూసుంటారు, యాక్చువల్గా స్టీల్ ప్లాంట్ కోసం ఆంధ్రప్రదేశ్లో బలంగా నిలబడిన, అంటే మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా బలంగా నిలబడిన ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అన్ని పార్టీలు అటు వెళ్ళాయి ఇటు వెళ్ళాయి, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపాలి అని నిలబడ్డది. అలాగే పార్లమెంట్లో మా ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపాలని చాలా బలంగా అక్కడ ప్రశ్నించారు. అలాగే మనకి ఎప్పుడైతే ఈ స్టేట్ బైఫర్కేషన్ జరిగిందో మనకి ఆంధ్రప్రదేశ్లో మేము నిరాహార దీక్షలు కూడా చేశాము. ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి, మనకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని మేము మొత్తం రాష్ట్రం అంతటా కూడా కాకినాడలోని, విజయవాడలోని, విశాఖపట్నంలోని చాలా జిల్లాల్లోని మేము పోటీ చేసాం. అలాగే స్థానికంగా ఉన్న సమస్యల మీద కూడా మాకు చీపురుపల్లిలో, విజయనగరంలోని ఒక రైల్వే బ్రిడ్జిని అర్ధాంతరంగా ఆపేశారంటే అటు ఇటు వెహికల్స్ వెళ్లకుండా ఆపేశారు. వాటి కోసం మేము ఫైట్ చేసాం. ఈరోజు ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతున్నది. మేము సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాము, పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. నిన్న కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి, నిన్ననే అంటే ఇంకా 24 గంటలు కూడా పూర్తి అవ్వలేదు, నిన్ననే మన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రైవేట్ మనకి మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు పీపీపీ అన్న పేరుతో. అంటే దేశ ప్రజల, రాష్ట్ర ప్రజల కష్టార్జితాలైన ఈ హాస్పిటల్స్ని, ఈ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మన డబ్బులతో హాస్పిటల్ కట్టి, మన డబ్బులతో ఎక్విప్మెంట్ కొని జస్ట్ మెయింటైన్ చేయడానికి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి దాని మీద ఇచ్చిన రాబడంతా కూడా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం. దాని మీద మేము చాలా దగ్గరలో మేము పోరాటం చేస్తున్నాము. అలాగే ఏదైతే నిరుద్యోగులకి భృతిస్తామని చెప్పి ఎలక్షన్స్ అప్పటికి మన సిబిఎన్ గారు అనౌన్స్ చేశారు, ఆ నిరుద్యోగ భృతి ఈ రోజు వరకు ఇవ్వలేదు. మొన్న డిఎస్సిలోని 16,000+ పోస్టులు పడితే 3.5 లక్షల మంది అప్లై చేశారు, కానీ జాబ్లు వచ్చేది 17,000 మందికి. మరి మిగతా 3,20,000 మంది సంగతి ఏంటి? దుగ్గిరాల KRRM డిగ్రీ కళాశాలలో బుధవారం జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వీరయ్య నాగరాజు ఈ మేరకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించి సర్టిఫికేట్స్ ను అందించారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ కొత్త గిరిధర్రావు, ఎన్ఎస్ఎస్ అధికారి బి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడారు. వస్తువులు, సేవలు, వస్తు సేవ పన్ను మనం మన జీవితంలో వాడే నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా, వాటికి మనం పే చేసే పన్నుని ట్యాక్స్ అంటారు. ఇది 2017 జూలై 1న స్టార్ట్ చేసింది ఇండియా. అయితే ఇది స్టార్ట్ చేయకముందు, ఇది అమల్లోకి రాకముందు కేంద్ర పన్ను, రాష్ట్ర పన్ను అని రెండు విధాల పన్నులు ఉండేవి. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి పారదర్శక
స్పష్టంగా ఉండేది కాదు. అంటే మనం ఎంత పే చేస్తున్నాం అనేది మనకి అర్థమయ్యేది కాదు, క్లారిటీ ఉండేది కాదు. మంగళగిరిలో సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయ సేవలు బుధవారం కొనసాగాయి. ఓ రిపోర్ట్. మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని వివిధ పాఠశాలలకు పుస్తకాలను అందిస్తూ వారిలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్న డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య నిర్వహిస్తున్న సంచార గ్రంథాలయం సేవలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు బుధవారం పట్టణంలోని ఓల్డ్ బ్యాంక్ కాలనీ, న్యూ బ్యాంక్ కాలనీ, కుప్రావు కాలనీ, నవలూరు ప్రాంతాల్లోని స్కూల్స్లో ఇంకా రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఈ పుస్తక సేవలు జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. మంగళగిరి సిటీ కేబుల్ ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలి. ఈరోజు 8 అక్టోబర్ 2025 మంగళగిరి రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో సంచాల గ్రంథాలయము సేవలు అందిస్తోంది. ఇక్కడ పిల్లలు ఇప్పుడు బుక్స్ తీసుకుంటున్నారు. ఈరోజు ఉదయము మున్సిపల్ హై స్కూల్ న్యూ బ్యాంక్ కాలనీ, మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఓల్డ్ బ్యాంక్ కాలనీ, అలాగే నవలూరు జడ్పీ స్కూల్లో ఈ సంచార గ్రంథాలయం సేవలు అందించింది. ఇప్పుడు ఇక్కడ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో ఉన్నాం అన్నమాట. ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారు, టీచర్స్, స్టూడెంట్స్ ఈ లైబ్రరీ పట్ల ఎంతో ఉత్సాహం కాబట్టి బుక్స్ తీసుకుంటున్నారు. వారు ఇచ్చిన సహకారానికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కూలు పిల్లలు కూడా ఈ సంచార గ్రంథాలయ సేవలు వినియోగించుకొని పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాను. విద్యార్థుల తల్లిదండ్రులను, ఇక్కడ ఉండేటువంటి టీచర్స్ను కూడా విద్యార్థులను ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా మంగళవారం రాత్రి శ్రీ స్వామివారి చంద్రప్రభ వాహన గ్రామోత్సవం జరిగింది. ఉత్సవానికి గంజి రవీంద్రనాథ్, గంజి చిరంజీవి దంపతులు కైంకర్యపరులుగా వ్యవహరించారు. అనంతరం పూజారి మాట్లాడారు. రూపమమలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రక్ష్యం చక్రవినాగసాభయకరాన్ బిభ్రాణమర్కచ్చవిం క్షత్రీభూతఫణీంద్రబిందుధవళం లక్ష్మీ నారసింహం భజే లక్ష్మీజారుగుజద్వంద్వకుంకుమంకితమక్షసే నమో నృసింహనాథాయ సర్వమంగళమూర్తయే ఉపాస్మహే నృసింహాఖ్యం బ్రహ్మవేదంతగోచరం భూయోల్లాసిత సంసారచేతహేతుం జగద్గురుం. ఈరోజు చాలా శుభదినం. ఈనాడు ఆశ్వీజ పూర్ణిమ, శరత్కాలం అంటే వెన్నెల రోజులు. ఈ వెన్నెల రోజుల్లో చంద్రుడు అంటే చాలా ఇష్టంగా ఉంటాడు కాబట్టి ఈ ఆశ్వీజ పూర్ణిమ రోజు స్వామివారిని చంద్రప్రవాహనంలో పురవీధిలో తిప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ స్వామివారిని చంద్రప్రవాహంలో దర్శించి ఈ వెన్నెలకి తార్కాణమైనటువంటి చంద్రుడు ఉదయిస్తుండగా చంద్రప్రవాహంలో స్వామివారి రావడం చాలా విశేషం. అలాంటి విశేషమైనటువంటి రోజు చంద్రప్రవాహంలో స్వామివారిని చూసి ఆయన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈయనకి కయంకరపరులుగా మన గంజి చిరంజీవి గారు, రవీంద్రనాథ్ గారు వీళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఎదుట ఈ స్వామివారి ఉత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన.